చంపేస్తాను, ట్రంప్ని చంపేస్తాను. 1400 సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ భరిస్తూనే వస్తున్నాము, వీటిని ఇంకా భరించాల్సిన అవసరం మాకు లేదు అంటూ ఈ మహిళ చెప్పుకొస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఖమేనీ కోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఖురాన్లోనే రాసుంటుంది, ఎప్పుడైనా అన్యాయం జరిగితే దానికి విరుద్ధంగా ప్రాణాలైనా అర్పించాలి అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ ఇటు మోదీజీని ఉద్దేశించి మోదీజీ పేరు తీసుకొని, ఇటు ప్రధానమంత్రి పేరు తీసుకొని మరి ఈ మహిళ మాట్లాడుతుంది. ఒకసారి ఇరాన్కి సంబంధించిన మహిళలు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళేం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा तो फिर क्या होगा हमारे देश में? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। మేము ఇరానియన్సే కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తను వాస్తవానికి తను ఇండియన్, ఒక షియా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ముస్లింగా ఆమెను చూడొచ్చు. సో మొత్తం మీద ఆ షియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా 1400 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, మాది ఇరానే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మేము ఇరాన్కి వెళ్ళిపోతాం, మోదీ మాకు పర్మిషన్ ఇస్తే, ప్రధానమంత్రి మోదీ పర్మిషన్ ఇస్తే మేము ఇరాన్కి వెళ్ళిపోతాం. ఇటు అమెరికా ట్రంప్ని, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, వీరిని ఇద్దరిని కూడా నేను చంపేస్తాను అంటూ ఈ మహిళ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. మరొక మహిళనేమో ఇటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇటు ఖమేనీ కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అంటూ ఇంకో మరొక మహిళ మాట్లాడుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇటు ఖమేనీ కోసం ఇంతగా ప్రొటెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది, మీరు ఆ దేశానికి వెళ్ళిపోవాలి అంటూ ఇటు చహాల్ పోస్ట్ చేశారు, ఇటు యాంకర్ రష్మి పోస్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం చూస్తే ఇటు బాలీవుడ్ హీరోయిన్ ఎల్నాజ్ నౌరోజీ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్, తను ఇరాన్లో పుట్టి పెరిగింది, ఇరాన్ సిటిజన్. తను మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ చెప్తుంది. తను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ముంబైలో ఉంటూ చాలా క్లియర్గా ఇప్పుడు యుద్ధంలో ఎవరైతే లక్షలాది మంది వేలాది మంది చనిపోతున్నారో వాళ్ళందరి మరణానికి ఇటు ఖమేనీయే ముఖ్య కారణం, ఖమేనీలే డిక్టేటర్షిప్పే ముఖ్య కారణం, ఖమేనీ వల్లే ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది, ఖమేనీ డిక్టేటర్షిప్ వల్లనే ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఖమేనీ ప్రభుత్వం వల్ల తను ఇంకా ఇరాన్కి ఎప్పటికీ సేఫ్గా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు ఇరాన్లో పుట్టి పెరిగి ఉన్న ఎల్నాజ్ నౌరోజీ చాలా క్లియర్గా చెప్పుకొస్తుంది. సో ఇరాన్లో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళేమో ఇలా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న షియా కమ్యూనిటీ మాత్రం చాలా క్లియర్గా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఇక్కడున్న మహిళలు చెప్పుకొస్తున్నారు. మరొక మహిళ ఇటు ప్రధానమంత్రిని ఉద్దేశించి, ప్రధానమంత్రి మోదీ నాకు పర్మిషన్ ఇస్తే గనక నేను ఇటు నెతన్యాహుని అలాగే ట్రంప్ని వీరిద్దరిని కూడా చంపేస్తాను, మేము ఇరానియన్సే అంటూ ఇటు భారత్లో పుట్టి పెరిగి ఉన్నా కూడా మేము ఇరానియన్సే, ఇరాన్ పౌరులమే అంటూ ఇక్కడున్న వాళ్ళు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పే అంశం వేరేలాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పే అంశాలు వేరేలాగున్నాయి. మరో పక్కన ఇటు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్నారు. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇటు బెంగళూరులో, ఇటు హైదరాబాద్లో, ఇటు లక్నోలో కూడా నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం, పైన కనిపిస్తున్న విజువల్స్లో చాలా క్లియర్గా ఇటు స్లోగన్స్ ఇస్తూ వి లవ్ ఖమేనీ, ఇటు ట్రంప్ డౌన్ డౌన్, అమెరికా డౌన్ డౌన్, ముర్దాబాద్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి స్లోగన్స్ వినే ప్రయత్నం చేద్దాం. నిరసనకారులు చాలా క్లియర్గా ముర్దాబాద్, ట్రంప్ ముర్దాబాద్, నెతన్యాహు ముర్దాబాద్ అంటూ మొత్తానికైతే ఇటు డౌన్ అంటూ కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. సో ఒక్కసారి
ఈ మహిళలు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు మహిళలు ఇండియన్స్, ఇండియాలో పుట్టి పెరిగి ఉన్న మహిళలు हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा तो फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। अमेरिका का साथ भारत नहीं दिया तो फिर आगे चल के अमेरिका भी भारत का साथ नहीं देगा तो फिर क्या होगा हमारे देश का? तो हम क्या करें? हमें नहीं जरूरत है, हमें नहीं मतलब है। हम हिंदुस्तानी हैं, हम ईरानी हैं, हम हिंदुस्तान में रह रहे हैं। उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने इमाम हुसैन के लिए, अपने इस्लाम के लिए जल्दी खात्मा है अमेरिका का और इसराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन हूँ जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे हैं। ముగ్గురు మహిళలు మూడు రకాల భిన్న అభిప్రాయాలు. మొత్తానికైతే ఇరాన్ సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇరాన్ కోసం, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కోసం కావచ్చు, అక్కడ ఖమేనీ కోసం కావచ్చు, ఇక్కడ నిరసన తెలియజేస్తున్న వారిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ఇప్పుడు ముగ్గురు మహిళలు మూడు భిన్న అభిప్రాయాలు. ఒకరేమో మా బ్లడ్లోనే ఉంటుంది, మేము భయపడట్లేదు, మేము భయపడం అంటూ ఒకరు చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఖమేనీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాడంటూ ఇటు ఒక మహిళ సెన్సేషనల్ కామెంట్స్. రైట్ సైడ్లో ఫస్ట్ బాక్స్లో కనిపిస్తున్న మహిళ చేస్తున్న కామెంట్స్ అవి. కింద ఇంకొక మహిళ చాలా క్లియర్గా మేము ఇరానియన్స్ కానీ ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటు హైదరాబాద్కి సంబంధించిన నిజామ్స్ కావచ్చు, కుతుబ్ షాయిస్ కావచ్చు, ఇటు గతంలో ఢిల్లీ సుల్తానేట్ని నడిపిన వ్యక్తులు కావచ్చు, వీరందరూ కూడా ఒకప్పుడు పర్షియా నుంచి వచ్చిన వారే, ఒకప్పుడు ఇరాన్ నుంచి వచ్చిన వారే. సో ఇప్పుడు ఇండియాలో ఉంటూ కూడా ఇప్పటికీ ఇంకా మా దేశం ఇరాన్ అంటున్నారు. దీన్ని ఇటు క్రికెటర్, అలాగే ఇటు యాంకర్ గౌతమ్, ఇటు రష్మి, వీరిద్దరు కూడా చాలా క్లియర్గా ఇలాంటి వ్యక్తులని, ఎవరైతే ఇతర దేశాలని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి అంటూ వీళ్ళు క్రికెటర్స్, అలాగే కొంతమంది యాక్టర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇటు ఎల్నాజ్ నౌరాజీ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్, ఆమె పుట్టి పెరిగిందంతా ఇరాన్లోనే, ఇటు సినిమాల కోసం బాలీవుడ్లో హీరోయిన్ అవ్వడానికి ముంబైకి వచ్చింది. తను ఇప్పుడు చాలా క్లియర్గా ఏమంటుంది, ఒక డిక్టేటర్, ఒక నియంతలాగా ఖమేనీ పనిచేశాడు, యుద్ధంలో చనిపోయే వాళ్ళందరికీ కూడా ఖమేనీయే కారణం అంటూ ఇటు ఇరాన్లో పుట్టి పెరిగిన మహిళలు చెప్తున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శేఖర్ హైదరాబాద్ నుంచి. శేఖర్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ నిరసనలు చేస్తున్న వ్యక్తులు ఇండియన్స్గా ఉండి కూడా ఆ దేశాన్ని సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా, కాదంటారా? శేఖర్ గారు వినిపిస్తుందండి? రైట్, మరి కాసేపట్లో శేఖర్ గారిని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి. సో మొత్తం మీద ఇటు ఇరాన్లో పుట్టి పెరిగిన మహిళలు మాత్రం, శేఖర్ గారు వినిపిస్తుందండి? నమస్తే అండి. ఇటు సపోర్ట్ చేయడాన్ని, ఇటు ఇరాన్కి సంబంధించిన ఖమేనీని కానీ ఇరాన్ని సపోర్ట్ చేయడాన్ని ఇండియన్గా ఉన్న ఇండియన్స్ మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళందరూ ఇంతగానో పెళ్లి చేస్తారు కదండి. ఇప్పుడు ఉగ్రవాదులు అప్పుడు దేశం మీద అటాక్ చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా వీళ్ళు ఎవరు వచ్చి ఇట్లా రోడ్డు మీద ధర్నాలు అవి చేయలేదు. హలో, చెప్పండి శేఖర్ గారు. అవును, నెక్స్ట్ వీళ్ళు ఇంతగానో ధర్నా చేసినప్పుడు ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరిగేటప్పుడు వీళ్ళని కూడా అక్కడికి ఇరాన్ పంపిస్తాయి అందరినీ బెస్ట్ గా అండి. అంటే ఇటు పహల్గామ్ లాంటి దాడులు జరిగినప్పుడు ఎవరూ స్పందించలేదు. ఇరాన్ నుంచి ప్రొటెస్టులు కానీ వేరే దేశాల నుంచి ప్రొటెస్టులు జరిగింది తక్కువ కదా అంటున్నారా? అవునండి. వీళ్ళందరూ అక్కడికి పంపించాలని మీరు కూడా మద్దతు పలుకుతున్నారా? అవునండి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండి ఇవన్నీ ధర్నా చేసేవాళ్ళు, ఇవన్నీ ఇబ్బంది పెట్టేవాళ్ళు. అక్కడ వెళ్తే వీళ్ళు అక్కడ ఫైట్ చేస్తారు కదా వాళ్ళతోటి చేసేటప్పుడు వీళ్ళ కూడా తెలుసు కదా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేమో ఏమంటారు అంటే అక్కడ ఇలాంటి జరగడం కూడా మిస్టేకే అని వాళ్ళు కూడా అనేటట్టు లేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా.
మరో పక్కన ఇటు ఏంటంటే- భారత ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది శేఖర్ గారు. మరి అక్కడ ఎవరికి ఏది ఇంకా అయితే డిక్లేర్ అయితే గవర్నమెంట్ చేయలేదు అండి, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నా చేయాలి. ఇప్పుడు ఇరాన్ తోటి ఉంది, ఇటు ఇజ్రాయెల్ తోటి, రెండింటితోటి ఉంది కదా. అవును, ఎందుకంటే రెండింటితోటి అనుబంధం. రైట్. ఇటు శేఖర్ గారితో మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు శేఖర్ గారు అంటున్నది ఏంటంటే వీరందరినీ కూడా వెనక్కి పంపించేయండి, ఇరాన్కి పంపించేయండి. ఇరాన్కి మద్దతు తెలిపితే అక్కడి నుంచే మద్దతు తెలపాలి, వీళ్ళందరినీ కూడా పంపించేయాలి అంటూ ఇటు శేఖర్ గారు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మన దేశ పాలసీకి వ్యతిరేకంగా మరి మాట్లాడడం కొంత ఆందోళన అయితే కలిగిస్తుంది ఖచ్చితంగా. ఇటు మన కేంద్ర ప్రభుత్వం మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతుంది. ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో, అలాగే ఇటు పెహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఎవరు బయటకి రాలేదు. ఇరాన్లో ఎవరైనా ప్రొటెస్ట్ చేశారా అనే ప్రశ్నలు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటు పెహల్గామ్ దాడి, అలాగే ఆపరేషన్ సింధూర్ ఈ సమయంలో ఇటు ఇరాన్లో ఏమైనా ప్రొటెస్టులు చేశారా? ఇరాన్లో కావచ్చు, మిగతా దేశాల్లో ఎక్కడైనా ఇటు భారత్కి సపోర్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ ఇండియాని సపోర్ట్ చేస్తూ అప్పుడు మాట్లాడింది. ఇరాన్ మాత్రం దానిపై పెదవి విప్పలేదు, ఇరాన్లో ఎలాంటి ప్రొటెస్టులు చేయలేదు. మరి అలాంటి ఇరాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. ఇటు మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, శ్రీహరి మహబూబాబాద్ నుంచి. ఇటు శ్రీహరి గారు, ఇటు ఇరాన్ని ఇక్కడుండి సపోర్ట్ చేయడం కరెక్టేనా, మీరేమనుకుంటున్నారు? హలో, శ్రీహరి గారు వినిపిస్తుందండి? సార్ వినిపిస్తాను సార్. చెప్పండి. ఇప్పుడు పెహల్గామ్ దాడి జరిగినప్పుడు కానీ, ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఇరాన్లో ఇండియాకి మద్దతు తెలుపుతూ ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు కదా అన్న ప్రశ్నలు ప్రస్తుతానికి వెలువెత్తుతున్నాయి. ఇటు చాలామంది నిరసన ఏదైతే తెలియజేస్తున్నారో దాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మేము సార్ వ్యతిరేకిస్తున్నాం, సమర్థించడం కాదు సార్. అన్ని దేశాలు మనకు సపోర్ట్ గా ఉన్నాయి. ప్రతి రవాణా మనకాంచి అక్కడి నుంచి జరుగుతుంది కదా సార్. అన్ని దేశాలు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం సార్. ఒక దేశం కనుక పాడైపోతే మన దేశం కూడా వస్తుంది సార్. ఈరోజు నాగసాగు కింద బాంబు వేసినప్పుడు సారు ఆ దేశాలు ఇంతవరకు కూడా కాదు, అక్కడ ఉన్న వాతావరణం కూడా చేంజ్ కాలేదు సార్. కనీసం మనకు ప్రతి ఒక్క దేశము మనకు ఇండియాకు మద్దతుగానే ఉన్నాయి కదా సార్. కాబట్టి ఎందుకంటే కొన్ని దేశాలలో ఉగ్రవాదులు ఉండి దేశాలను మట్టు పెట్టాలని కొంచెం చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం పట్టుకొని అలాంటి వాళ్ళని ఖండించాలి కదా సార్. అట్లా అది సార్ నా ఉద్దేశం. అలాంటి వాళ్ళని ఖండించాలి అంటే ఇటు ట్రంప్ని అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఖండించాలంటున్నారా మీరు? అంటే యుద్ధానికి వెళ్ళింది వారంటున్నారా? ట్రంప్ అంటే సారు వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు కదా సార్. ఖండించాలంటే ఇప్పుడు ఇరాన్ కూడా బాగా మనం లైవ్ లో చూస్తున్నాము. ఇరాన్ వాళ్ళు బాగా ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మా మీద దాడి చేస్తే మీ ఊకోవని వీళ్ళు చెప్తున్నారు కదా సార్. అట్లా అక్కడ ఓరవరిగా కొంచెం యుద్ధం చాలా అవుతుంది, కొంతమంది బంకర్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది సార్ మాకు సమాచారం సార్. అది రైట్. శ్రీహరి గారు, థ్యాంక్స్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. సో మొత్తం మీద ఇటు పహల్గామ్ దాడి అప్పుడు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ ఇలాంటి సమయంలో మద్దతు తెలిపారా, అక్కడ ప్రొటెస్టులు చేశారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు మరొక కాలర్ ఇటు సిరాజ్ బాను, ఇటు పిడుగురాళ్ళ నుంచి సిరాజ్ బాను గారు ఉన్నారు. బాను గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? నాకైతే సమర్థించకూడదు సార్, వాళ్ళు చేయడం తప్పు అని అంటున్నాను సార్. వాళ్ళు ముస్లిమ్స్ అయినా మన ఇండియన్స్ కదా సార్. అవునండి, వాళ్ళు అలా చేయడం తప్పు. అసలు ఆయన 9 సంవత్సరాల అమ్మాయిని మ్యారేజ్ చేయండి అన్నప్పుడు దాన్ని కూడా సమర్థిస్తున్నారా మనం? నాకైతే మంచిగా అనిపించట్లేదు సార్. వాళ్ళు చేసే పద్ధతి బాగలేదు సార్. నాకైతే ఇండియన్ ముస్లిమ్స్ అయి ఉండి మనం సపోర్ట్ చేసుకోవాలి కానీ వాడిని సపోర్ట్ చేయడం సార్. వాళ్ళకి మంచోడు కాదు.